మనతో రవితేజ వదినైనటువంటి లక్ష్మీ ప్రసన్న గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం అసలు రవితేజ నేచర్ ఎటువంటిది, అసలు ఇంట్లో ఎలా ఉండేవాడు, ఫ్రెండ్స్తో ఎలా ఉంటాడు అని. అసలు రవితేజ అని మీకు ఎన్నాళ్ళుగా తెలుసండి? అంటే మీ ఫ్యామిలీ మెంబరే కానీ మీరు బయట నుంచి వచ్చారు కదా? నాకు 12 years నుంచి తెలుసు. నాది మా హస్బెండ్ది లవ్ మ్యారేజ్. సో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. తను ఏ రోజు నేను అసలు మరదలాగా అనుకోలే, తన ఓన్ బ్రదర్ లాగా అనుకున్నాను ఫస్ట్ నుంచి కూడా. ఎక్కడికి వెళ్ళినా నన్ను జాగ్రత్తగా తీసుకురావడం. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి ఏం కావాలో నాకు అన్నీ కావాల్సినవి తీసుకురావడం, నన్ను ఎక్కడికైనా షాపింగ్ తీసుకురావడం. లైక్ నా బ్రదర్లానే నాకు చాలా తోడుగా ఉండేవాడు. ఇంట్లో కూడా పెళ్ళి అయ్యాక మా పెళ్ళికి మొత్తం వెనక నుంచి ఫుల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మొత్తం తనే చేశాడు. తర్వాత మా ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి వెంటనే నేను ప్రెగ్నెంట్, నాకు ట్విన్స్ 2 పాపలు అనమాట. అప్పటి నుంచి నన్ను, మా 2 పిల్లల్ని, మా హస్బెండ్ని, మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ జాగ్రత్తగా చూసుకునేవాడు. మాకు ఏది కావాలన్నా వెంటనే ఏ టైం అయినా సరే, మిడ్ నైట్ అయినా ఏ టైం అయినా మాకు ఎనీ టైం ఏదైనా తీసుకొచ్చేవాడు వెళ్ళి. గొడవలకి అంటే అసలు ఇట్స్ ఇంపాసిబుల్. తేజ గొడవ అంటేనే అసలు కాదు. తను ఎంత సెన్సిటివ్ అంటే ఇంట్లో జస్ట్ చిన్న గొడవ వచ్చినా సరే తను ఇన్వాల్వ్ అయ్యి గొడవని స్టాప్ చేయడానికే ముందుకెళ్ళి ఆపుతాడు తప్ప తన గొడవల్లోకి వెళ్ళాడు ఇలాగ కొట్టాడు అంటే నేనైతే నమ్మను. నేను తనని ఆల్మోస్ట్ 15 years నుంచి చూస్తున్నాను. ఇలాగ తన కాపాడడానికి వెళ్ళి తన ప్రాణాలే కోల్పోయాడు, మా అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. మా పిల్లలు ఫస్ట్ నన్ను అమ్మ అని కూడా లేదు, వాళ్ళ నోట్ల నుంచి వచ్చిన మాట బాబాయ్. ఆ వీడియో కూడా ఉంటుంది తెలుసు. ఎవరైనా పిల్లలు ఫస్ట్ అన్నమాట అమ్మ అంటారు, వాళ్ళు అసలు బాబాయ్ అనే పిలుస్తారు. వాళ్ళ నోట్ల నుంచి వచ్చిన ఫస్ట్ మాట బాబాయ్. మేము అంతే షాక్ అయ్యామంతా. ఎవరైనా అమ్మ అంటారు, అదే రీజన్. ఇద్దరు పిల్లలు స్నాప్చాట్లు బోల్డ్ వీడియోస్ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మా 2 పిల్లలు అంటే ఎంత ఇష్టం అంటే, పిల్లల్ని తీసుకురండి, వదిన అక్కడ తీసుకెళ్తాను పిల్లల్ని, మా ఫ్రెండ్స్ చూడాలనుకుంటున్నారు అంటే సరే అమ్మా తీసుకెళ్ళు అని అనేదాన్ని అనమాట. జాగ్రత్తగా తీసుకురావడం. మా 2 పిల్లలకి అసలు ఊహ తెలియకుండా చనిపోయాడు. వాళ్ళిద్దరికి బాబాయ్ అంటే తీసుకెళ్ళి వాళ్ళిద్దరు. నిజంగా వీడియో ఉంది ఎంటైర్ మా ఫ్యామిలీ మొత్తం వీడియో పోస్ట్ చేసుకుంటే మేమిద్దరం ఉండలేకపోయాం. అసలు నాకు చిన్న చెత్తగా తెలిసినోడు కాదు, 15 years నుంచి తెలుసు. నేను ఇంత హ్యాపీగా పెళ్లి చేసుకొని తిని దగ్గరికి వచ్చినందుకు మా ఇంట్లో హ్యాపీనెస్ మొత్తం తీసుకెళ్ళిపోయాడు. నేను అసలు భరించలేకపోతున్నాను అసలు ఈ విషయాన్ని. నేను ఇంక ఇంట్లో ఎలా ఉండాలి, వీళ్ళందరి మొక్కలు నవ్వుతూ చూడలేను ఇంక నేను జీవితాంతం. నా బాధ మామూలు బాధ కాదు చెప్పాలంటే. నేను ఇంకా అందరూ అనుకోవచ్చు అమ్మ నాన్న అన్నయ్య వీళ్ళకి ఎంత బాధ ఉంది, వదినకి ఎందుకు ఇంత బాధ అని. నాకెందుకు ఉండదు? వీళ్ళందరూ ఆనందం చూసి నేను బతకాలి. వీళ్ళందరూ ఆనందంగా లేకపోతే నేను ఇంకెలా బతుకుతాను ఇంట్లో? వీళ్ళందరూ మాకు నవ్వే లేకుండా పోతుంది. నేను ఎలా చూసుకోవాలి వీళ్ళందరినీ? అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను నేనైతే. హ్యాపీనెస్ మొత్తం తీసుకెళ్ళిపోయాడు.